నేమ్లోనే పవర్. ది బాస్ ఆఫ్ Venu Motors. 2018లో ఒక ఆర్డినరీ మ్యాన్ చూశాడు కస్టమర్ల కష్టాలు. చేంజ్ రావాలి అని హార్ట్లో బీట్ అయ్యింది. అడుగు పెట్టాడు డీలర్గా ధర్మవరంలో. సర్వీస్తో క్రియేట్ చేశాడు రియల్ ఐడెంటిటీ. ఫియర్ని హోప్గా మార్చాడు డైలీ. నో లైసెన్స్ ఈవీ వర్డ్ని షేప్ చేశాడు క్లియర్లీ. లోకాస్లో బెస్ట్, సర్వీస్లో టాప్. థండర్ స్కూటర్తో క్రేజ్ క్రియేట్ చేశాడు ఫెస్ట్. లోకాస్లో బెస్ట్, సర్వీస్లో టాప్. వేణు మోటార్స్ పేరులో ఉంది పవర్ అండ్ జెస్ట్. 2021లో థండర్ మోడల్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. నో లైసెన్స్ స్కూటర్ మార్కెట్ టాప్. ధర్మవరం హీరో రైజింగ్ హైయెస్ట్ సోషల్ మీడియా షేక్ పీపుల్స్ రోర్. తెలుగు స్టేట్ స్క్రీమింగ్ గివ్ మీ మోర్. బ్రాండ్ Venu Motors in every town. డెడికేషన్ తో రూల్స్ ని బెండ్ చేశాడు. సర్వీస్ ని వెపన్ లాగా యూజ్ చేశాడు. ఎలక్ట్రిక్ ఫ్యూచర్ కి గేట్ తీశాడు. సాలో రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఎవరీ ఇండస్ట్రీకి బాస్ లాగా నిలిచాడు. Strength in the ride, trust in the brand. Venu Motors, future in hand. Innovation, courage, roads we own. Every city, every heart, power show. Strength in the ride, trust in the brand. Venu Motors, future in hand. Innovation, courage, roads we own. Every city, every heart, power show. డీలర్ నుండి కంపెనీగా ఎదిగాడు. 25 పైగా డీలర్లతో Venu Motors ని ఎక్స్పాండ్ చేశాడు. పాన్ ఇండియా డ్రీమ్ ని స్టార్ట్ చేశాడు. పాన్ ఇండియా కళని నిజం చేశాడు. ఏపీ తెలంగాణ నుండి సౌత్ మొత్తం స్ప్రెడ్ అయ్యాడు. తమిళనాడు కర్ణాటక దాకా కేరళ కూడా ఎంట్రీ అయ్యాడు. ఇప్పుడు మార్కెట్ లో ఫ్యామిలీ స్కూటర్స్ రెడీ. ఐకాన్ అండ్ ఈ ఫ్లై స్టైల్ స్టడీ. న్యూ డిజైన్ లో ఏవి మార్కెట్ లో కొత్త జోరు. గ్రాఫీన్ డెవరీ పవర్ ప్లెంటీ. లార్జ్ సీట్ కంఫర్ట్ అండ్ సాఫ్ట్. ఈజీ టు హ్యాండిల్ లైట్ వెయిట్ స్కూటర్. డబుల్ రైడ్ లో పిక్ డ్రాప్ లేదు. వాటర్ క్యాన్ పెట్టడానికి ఎనఫ్ ఫుట్ బోర్డ్ స్పేస్. డిఫరెంట్ రోడ్స్ లో సస్పెన్షన్ స్టడీ. షార్ప్ డిస్క్ బ్రేకింగ్ టోటల్ సేఫ్టీ. 12-inch టైర్స్ LED light shine. Reverse mode, remote key fine. USB socket for mobile charging neatly. 100 km range on a full charge. Just 15 రూపాయలు travel long. Family అందరికి perfect speed. No license, no registration needed. 60,000 Rup is only budget friendly. 1 year warranty on motor controller, battery charger too. Family ride key, perfect pair. Design low love, comfort right fair. No license scooters, no tension runners. Icon any fly stylish pair. Social media lo active name. Venu Motors built on trust, not just fame. CEO Venu focus, service and care. Venu Motors budget name. Icon e fly new age ride. Customers nammakantone brand frame. Dharmavaram lo own plan set warranty direct. Venu stamp. Own battery charger service crew. Everything in house smooth and true. 7 years journey strong and bright. Telugu Rashtrallo chaate new pride. Venu Motors futures right. Delivery Skoda wide. Venu Motors, power in the name. 7 years strong, building the game. Low cost, high trust, service top. Every city, every street, we don't stop. Kontara Venu Motors electric scooter. Address Dharmavaram, contact number on the screen. Scooter. Venu Motors కంపెనీ వాళ్ళు ఇప్పుడు మార్కెట్లోకి 2 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇది ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది వచ్చి మనకి ఈఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈరోజు మన వీడియోలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రివ్యూని అయితే చూద్దాం. ఎటువంటి ఆడియన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు ఈ వీడియోలో చెప్తానండి. ఆల్రెడీ మన ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూస్ అనేవి మన ఈవీ కుర్రాడు ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ అయితే చూడండి. అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేరా, మీ ఈవీ కుర్రాడు.
ఫస్ట్ మనకి వేణు మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్లో మనకి ఐకాన్ స్కూటర్ అనేది కొంచెం డిఫరెంట్ డిజైన్తో అయితే వచ్చిందనమాట. ఈ ముందు వైపు మనకి ఆ హెడ్ ల్యాంప్ కానివ్వండి, ఇతర పోర్షన్ అనేది కొంచెం డిఫరెన్స్ డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట. మిగిలిన ఎలిమెంట్స్ అనేవి సిమిలర్గానే ఉంటుంది మార్కెట్లో ఉన్నట్టు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి ముందు వైపు వచ్చి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది అనమాట. అలానే కింద మనకి లైట్స్ వచ్చేసి మొత్తం 3 లైట్స్ అయితే వస్తాయి అనమాట. అంటే కింద చూసుకున్నట్లయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. అలాగే మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్తో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఈ స్కూటర్లో అయితే ఇస్తున్నారు అనమాట. ముందు వెనక కూడా 12 అంగుళాల టైర్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ మనకి మడ్ గార్డ్ అనమాట. ఇది ఒక మీడియం క్వాలిటీతో మనకి మడ్ గార్డ్ అనేది లభిస్తుంది అనమాట. ఈ స్కూటర్కి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి ఫుట్బోర్డ్ స్పేస్ అనేది వైడ్ స్పేస్ అనేది ఇచ్చారన్నమాట. మనకి క్యాన్స్ లాంటివి కానివ్వండి, పెద్ద సైజ్ బ్యాగులు పెట్టుకునే విధంగా స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. కింద మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది స్కూటర్లో అయితే లభిస్తుంది. రేర్ సైడ్ చూసుకుంటే మనకి అప్రూవ్డ్ బై ఐకాట్ అని చెప్పి నెంబర్ ప్లేట్ అయితే ఇచ్చారన్నమాట. కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీతో మనకి మడ్ గార్డ్ అనేది రేర్ సైడ్ అయితే లభిస్తుంది అనమాట. అలానే రేర్ సైడ్ చూసుకుంటే మనకి 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అండ్ రేర్ సైడ్ కూడా ఇస్తున్నారు. రేర్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేకింగ్ అనేది స్కూటర్లో అయితే ఇస్తున్నారు అనమాట. రేర్ సైడ్ వచ్చి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది స్కూటర్లో లభిస్తుంది. ఒక మోటార్ కెపాసిటీ నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ అనమాట. ఇది 250 వాట్ రేటెడ్ పవర్ మోటార్ అయితే ఇస్తున్నారు. పీక్ పవర్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో ఇదాక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. దీని స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది వెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి ఫుట్ ప్యాక్స్ అయితే ఇస్తున్నారు అనమాట. 2 ఫుట్ ప్యాక్స్ అయితే వస్తాయి అనమాట. అలానే దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంటుంది, సెంటర్ స్టాండ్ కూడా ఉంటుంది. బట్ సైడ్ స్టాండ్ కానీ సెన్సార్ లాంటిది అయితే ఉండదు అనమాట. ఇక మనకి ఈ స్కూటర్ మన గ్రౌండ్ క్లియరెన్స్ సుమారుగా ఒక 160 మిల్లీమీటర్స్ వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఈ స్కూటర్ అయితే ఉండొచ్చు అనమాట. అలానే ఈ స్కూటర్లో మనకి లార్జ్ సీట్ అనేది లభిస్తుందండి. కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్గానే లార్జ్ సీట్ అనేది ఈ స్కూటర్లో అయితే ఇస్తున్నారు. అలానే మనకి ఐరన్తో తయారు చేసిన స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ అనేది స్కూటర్లో అయితే లభిస్తుంది. అండ్ ఈ స్కూటర్ బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే మనకి కీని యాంటీ క్లాక్ వైస్ ఒకసారి తిప్పాలన్నమాట. క్లిక్ అండ్ సౌండ్ వస్తుంది. సో ఇందులో మనకి ఛార్జర్ పెట్టుకోవచ్చు. సో మనకి ఈ స్కూటర్తో పాటు వచ్చి ఛార్జర్ ఇదండి 4 amps ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ స్కూటర్ మనకి ఛార్జ్ చేయడానికి 8 to 9 hours టైం అయితే పడుతుంది అనమాట. సో ఈ బూట్ స్పేస్ వచ్చి సుమారుగా ఒక 25 లీటర్స్ వరకు బూట్ స్పేస్ అనేది ఉండొచ్చు అనమాట ఈ స్కూటర్లో. అలానే ఈ స్కూటర్ మనం ఒక ఫుల్ హెల్మెట్ పట్టేంత బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. ఫుల్ హెల్మెట్ పెట్టి ఇక్కడ సీట్ వేసినా మనకి లాక్ అవుతుంది. అలానే స్కూటర్లో మనకి MCB స్విచ్ కూడా ఇచ్చారండి. ఒకవేళ మీరు కొద్ది రోజులు ఈ స్కూటర్ వాడకుండా ఎక్కడైనా బయటకు వెళ్ళారనుకోండి, అప్పుడు ఇది MCB ఆఫ్లో పెట్టుకుంటే బ్యాటరీ ప్యాక్ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇందులో లెఫ్ట్ కంట్రోల్ ప్యాడ్ చూసుకుంటే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్ ఇది అనమాట, గ్రీన్ కలర్ది. అలానే మనకి టర్న్ లైట్ ఇండికేట్ స్విచ్చెస్, ఇది హార్న్ స్విచ్, ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇది రైట్ కంట్రోల్ ప్యాడ్ లో మన స్విచ్చెస్ చూసుకున్నట్లయితే స్పీడ్ మోడ్ స్విచ్చెస్ అనమాట. 1, 2, 3 మోడ్స్ అయితే ఉంటాయి. రివర్స్ మోడ్ బటన్ ఇది. ఈ బటన్ ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే కనుక స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది. అలానే స్కూటర్ సంబంధించిన లైటింగ్ అనమాట, డిమ్ హై స్విచ్, ఇది పార్కింగ్ మోడ్ స్విచ్ అనమాట ఇది. అలానే ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ లభిస్తుంది. అంటే చిన్న సామాన్లు పెట్టుకోవడానికి లవ్ బాక్స్ లాంటిది అయితే లభిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నది హుక్ అయితే ఇచ్చారన్నమాట, స్ట్రాంగ్ గానే ఉంది. మీరు బ్యాగ్స్ లాంటివి ఏమైనా తగిలించుకోవచ్చు. ఇక మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఛార్జర్ ఇక్కడ కనెక్ట్ చేసుకుని మీరు స్కూటర్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక స్కూటర్ తో పాటు వచ్చే కీస్ ఇవే అనమాట. రిమోట్ కీ వస్తుంది, అలానే ఫిజికల్ కీ కూడా లభిస్తుంది. లాక్ సెట్ ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు కీ పెట్టి రైట్ సైడ్ తిప్పితే కనుక స్కూటర్ అన్లాక్ అవుతుంది. స్కూటర్ మన ఫిజికల్ గేతోనే కాకుండా మనకి రిమోట్ గా కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఈ బటన్స్ ఏదైతే ఉన్నాయో పవర్ బటన్ ప్రెస్ చేస్తే స్కూటర్ అనేది ఆన్ అవుతుంది అనమాట. యాంటీ థెఫ్ట్ అలారం ఆన్ చేయాలంటే అన్లాక్ బటన్ ప్రెస్ చేసి లాక్ బటన్ ప్రెస్ చేయాలి. ఎవరైనా టెఫ్ట్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఇలా అలారం అవుతుంది అనమాట. దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే మళ్ళీ అన్లాక్ మీద ప్రెస్ చేయాలి. స్కూటర్ ఆన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ లో డీటెయిల్స్ ఎలా కనిపిస్తుంది, వోల్టేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఓడోమీటర్ రీడింగ్ ఫస్ట్ కనిపిస్తుంది అనమాట. కొంతసేపు తర్వాత ఇది నార్మల్ అయిపోతుంది. ఇక్కడ ట్రిప్ మీటర్ రీడింగ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే వోల్టేజ్ బ్యాటరీలో ఎంత వోల్టేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది, 64 అని చూపిస్తుంది. పార్కింగ్ మోడ్ లో ఉందన్నమాట. దీని నుంచి మీరు ఎగ్జిట్ అవ్వాలంటే పీ బటన్ ప్రెస్ చేస్తే రెడీ టు మూవ్ అనమాట స్కూటర్ అనేది. అలానే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్ లో ఉంటుంది. మొత్తం 4 బార్స్ అనేవి కనిపిస్తున్నాయి. రైడింగ్ మోడ్స్ ప్రజెంట్ 3rd మోడ్లో ఉంది. మోడ్స్ మారిస్తే దీనికి సంబంధించిన నెంబర్ కూడా మారుతుంది. సో మనకి ఈ స్కూటర్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలనే ఇండికేషన్ ఎలాగంటే, మీకు ఎప్పుడైతే వోల్టేజ్ ఒక 56 వోల్టేజ్ కన్నా తక్కువ డ్రాప్ అవుతుందంటే, ఒక 55 కానీ 54 వోల్ట్స్ వస్తుంటే అప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెడీ అవ్వండి. అలానే ఎప్పుడైతే మీకు 54 వోల్టేజ్ అలా వచ్చిందంటే మీకు అర్థమైపోతుంది అన్నమాట స్కూటర్ పికప్ అయితే తగ్గిపోయినట్టు. పికప్ తగ్గిపోయినా కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టుగా మీరు అలర్ట్ లాంటిది గుర్తుపెట్టుకోండి. సో వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు రెండో మోడల్ చూసుకున్నట్లయితే వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ ఫ్లై మోడల్ అనమాట. ఈ స్కూటర్ ఏదైతే ఉంది ఇది కూడా మనకి ఫ్యామిలీ టైప్ ఉంటుంది. కొంచెం యాంపియర్ మ్యాగ్నెట్ స్కూటర్ డిజైన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈ స్కూటర్లో కూడా ముందు వైపు LED హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. 2 కింద లైట్స్ అయితే ఉంటాయి అనమాట. టర్న్ లైట్ ఇండికేటర్స్ అని ఎక్కడైతే ఇచ్చారు ముందు సైడ్. అలాగే ముందు సైడ్ మనకి 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనేది లభిస్తుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఫ్రంట్ సైడ్ అయితే డిజైన్ ఉందో ఈ చేంజ్ తప్పిస్తే
మిగిలిన ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి బూట్ స్పేస్ కానివ్వండి, లేకపోతే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న మోటార్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, లేకపోతే మనకి బ్రేకింగ్ పరంగా కానివ్వండి, 12 ఇంచ్ టైర్స్ ఏదైతే ఉన్నాయో అలానే మనకి లెఫ్ట్ మరియు రైట్ కంట్రోల్ ప్యాడ్స్లో ఉన్న బటన్స్ కానివ్వండి, డాష్ బోర్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి అనమాట. వచ్చి ఫ్రంట్ సైడ్ డిజైన్ మాత్రమే మనకి ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్కి ఈ-ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్కి డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది అనమాట. మిగిలిన అన్ని సేమ్ అయితే ఉంటాయి. ఈ స్కూటర్లో ఏదైతే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ అదే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ మనకి ఈ-ఫ్లైలో లభిస్తుంది, అలానే మనకి ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో లభిస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న పాజిటివ్స్ గురించి అయితే మాట్లాడదాం అండి. దీంట్లో నేను నడిపిన రెయిన్ టెస్ట్ చేసిన మోడల్ ఏంటంటే ఈ-ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ స్కూటర్లో మనకి కంపెనీ వాళ్ళు చెప్పిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎంత అంటే 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. ఈ 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో నేను 2 రకాల మోడ్స్లో అయితే వెళ్ళడం జరిగింది అనమాట. స్పీడ్ అనేది యావరేజ్గా 38 కిలోమీటర్ టాప్ స్పీడ్తో వెళ్తే నాకు మొత్తం వచ్చి ఒక 70 కిలోమీటర్ అయితే రైడ్ చేయడం జరిగింది. ఇంకొక 10 కిలోమీటర్స్ వచ్చి యావరేజ్గా 25 కిలోమీటర్ టాప్ స్పీడ్తో వెళ్ళడం జరిగింది. మొత్తం అంతా కలుపుకుంటే కనుక 80.15 కిలోమీటర్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్లో మాకు వచ్చిన రియల్ రేంజ్ అనమాట. నా వెయిట్ వచ్చి 68 కేజీలు. సో ఈ 68 కేజీల వెయిట్తో ఈ పర్టికులర్ స్పీడ్ పాయింట్స్ మాకు వచ్చిన రేంజ్ వచ్చి 80.15 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనమాట. కంపెనీ వాళ్ళు వచ్చి 90 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు. 90 కిలోమీటర్ రేంజ్ కావాలంటే కనుక మీరు కనుక ఒక 30 కిలోమీటర్ టాప్ స్పీడ్తో వెళ్తే కనుక ఈ 90 కిలోమీటర్ల రేంజ్ అనేది వస్తుంది అనమాట. ఇది వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళ ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 40 కేజీస్ వెయిట్ ఉన్న పర్సన్ కూర్చుని రేంజ్ టెస్ట్ అయితే నడపడం జరిగింది అనమాట. ఈ స్కూటర్లో ఉన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎంత అంటే 1.9 కిలోవాట్ల కెపాసిటీ అనమాట. 1.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో మాకు రేంజ్ టెస్ట్ చేస్తే 56.89 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. ఈ కిలోమీటర్స్లో కూడా 50 కిలోమీటర్లు అనేది యావరేజ్ స్పీడ్ వచ్చి 38 కిలోమీటర్లు, అలానే 6.89 కిలోమీటర్ రేంజ్ ఏదైతే ఉందో యావరేజ్ స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్లు అనమాట. ఈ వెయిట్ వచ్చి 40 కేజీస్ ఉన్న పర్సన్ నడిపితే వచ్చిన రేంజ్ ఫిగర్స్ అనమాట. ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 30 కిలోమీటర్ ఆఫ్ స్పీడ్తో నడిపితే కనుక ఈ స్కూటర్లో 60 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది. ఇక మనకి వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళ ఐకాన్ మోడల్ కానివ్వండి, ఈ-ఫ్లై మోడల్స్లో కానివ్వండి, రెండిట్లో కూడా 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. 1.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 60 కిలోమీటర్లు, 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 90 కిలోమీటర్లు అనేది కంపెనీ వాళ్ళు ఈ 2 వేరియంట్స్కి ఇస్తున్నారు. మీకు కావాల్సిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. మేము నడిపిన తర్వాత మాకు అనిపించిన పాజిటివ్ చూసుకున్నట్లయితే ఐకాన్ కానివ్వండి, అలానే ఈ-ఫ్లై మోడల్స్లో కానీ 2 సేమ్ స్కూటర్సే కాబట్టి మీరు కామన్గానే చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ స్కూటర్లో ఏదైతే ఉంటుందో ఈజీ టు హ్యాండిల్ అనమాట. మనకి ఫ్యామిలీ టైప్ స్కూటర్ డిజైన్ ఉంటుంది. మనకి ఫ్యామిలీలో ఎటువంటి పర్సన్ అయినా కూడా ఈజీగా నడిపే విధంగా ఈ స్కూటర్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి క్రూజ్ కంట్రోల్ మోడ్లో అయితే అందుబాటులో ఉంది. మీరు ఎప్పుడైనా ఒక పర్టికులర్ స్పీడ్లో వెళ్దాం అనుకుంటే కనుక క్రూజ్ కంట్రోల్ మోడ్ యాక్టివేట్ చేసుకుంటే కనుక మీరు థ్రాటిల్ పట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. బ్రేకింగ్ పరంగా కూడా బాగానే అనిపించిందండి 2 స్కూటర్ మోడల్స్లో కూడా. డిస్క్ బ్రేకింగ్స్ అనేవి ముందు వెనక కూడా ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ సస్పెన్షన్ పరంగా అయితే మనకు ఫ్లాట్ రోడ్ కండిషన్స్లో అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది. గొతుకుల రోడ్లో ఉంటే కనుక మాకు అనిపించింది కొంచెం ఫ్రంట్ కన్నా రేర్ సస్పెన్షన్ అయితే ఇంకొంచెం బెటర్గా అనిపించింది అనమాట. 2 కూడా ఓకే, బట్ కొంచెం అది రేర్ సైడ్ సస్పెన్షన్ అయితే బాగా అనిపించింది. నెక్స్ట్ ఈ స్కూటర్లో సీట్ పరంగా చూసుకున్నట్లయితే నాకు ఐకాన్ మరియు ఈ-ఫ్లై స్కూటర్లో నేను ఈ-ఫ్లై స్కూటర్ అనేది కంప్లీట్గా రెయిన్ టెస్ట్ చేశాను. ఈ-ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే మాత్రం సీట్ క్వశ్చన్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. మనకి ఐకాన్ స్కూటర్లు అనేది కొంచెం మీడియంగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మనకి ఈ స్కూటర్ మనకి స్పీడ్ బ్రేకర్లో వచ్చినప్పుడు కూడా కింద ఏమి టచ్ అవ్వట్లేదు అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మీకు బాగానే అనిపిస్తుంది అనమాట. అలానే మనకి కంట్రోలింగ్ పరంగా మేజర్గా చూసుకున్నట్లయితే పికప్ లెవెల్స్ అనేవి స్కూటర్లో మనకి డీసెంట్గా ఉన్నాయి అనమాట. జర్కీ మూమెంట్స్ అనేవి లేవు. మోటార్ అనేది మంచి ట్యూనింగ్ చేసిన మోటార్స్ అనేది నాకు ఈ స్కూటర్లో అనిపించింది అనమాట. ఇక లైటింగ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఈ-ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు ఐకాన్ స్కూటర్ లైటింగ్లో చూసుకున్నట్లయితే మనకి ఈ-ఫ్లై స్కూటర్ సంబంధించిన లైటింగ్ అనేది కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నట్టుగా అనిపించింది. మనకి ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొంచెం లైటింగ్ అనేది కొంచెం తక్కువగా అనిపించింది అన్నట్టు. మేము లైట్ టైం విజిబిలిటీ టెస్ట్ చేసినప్పుడు అయితే మేము అబ్జర్వ్ చేసిన పాయింట్ అది. ఇక ఇతర ఫీచర్స్ అనేవి మాత్రం వీళ్ళు చెప్పిన బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం మనం ఇంకా దీని గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ఈ స్కూటర్లో ఉన్న ఇంప్రూవ్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కనుక ఈ స్కూటర్లో మనకి ఫ్రంట్ సైడ్ బ్యాటరీ పర్సంటేజ్ బార్స్లో కాకుండా కొంచెం పర్సంటేజ్ అంటే రియల్ రేంజ్ ప్రిడిక్టర్ కాకపోయినా కనీసం పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే బాగుంది అనిపించిందండి. ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు ఎంతో చెప్పినట్టుగా బ్యాటరీ ప్యాక్ అనేది మీరు వేసుకున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ప్రకారంగా అయితే రేంజ్ డిపెండ్ అయి ఉంటుంది. తక్కువ ఒక 50 కిలోమీటర్ రేంజ్ నేను అప్ అండ్ డౌన్ 50 కిలోమీటర్ రేంజ్ కావాలనుకుంటే కనుక 1.9 కిలోవాటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. అదే మీకు కొంచెం లాంగ్ వెళ్ళాలనుకుంటే కనుక 2.5 కిలోవాటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో నేను ఒక 70 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తాం అనుకుంటే మాత్రం 2.5 కిలోవాటర్ బ్యాటరీ ప్యాక్ అనేది మీరు ప్రిఫర్ చేసుకోండి. మరి ఎటువంటి ఆడియన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకోవచ్చు అంటే మాత్రం మనకి ప్రజెంట్ మీరు కనుక నేను మీకు ఎంత చెప్పినట్టుగా మీ రేంజ్ రిక్వైర్మెంట్ బట్టి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది చూస్ చేసుకోండి. రెండోది ఏంటంటే ఒక నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో నా బడ్జెట్లో నాకు ఒక 53,000 రూపాయల నుంచి 58,000 రూపాయలు నా బడ్జెట్. నాకు కొంచెం ఛార్జింగ్ టైం ఎక్కువైనా పర్లేదు, నాకు కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ కొంచెం పెద్ద సీట్ కావాలి,
కొంచెం డిస్క్ బ్రేక్స్ కావాలనుకుంటే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మీరు టెస్ట్ రైడ్ చేసి మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని. సో మీకు కంపెనీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారంటే మనకి బేస్ వేరియంట్ వచ్చి 1.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 53,000 రూపాయలకి ఇస్తున్నారు. అదే 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో అయితే కనుక 58,000 రూపాయలకి ఇస్తున్నారు. మొన్నటి వరకు మనకి ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి బేస్ వేరియంట్ 55,000 రూపాయలు, మనకి ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 60,000 రూపాయలు ఇచ్చేవారు. బట్ ఇప్పుడు 2,000 రూపాయల డిస్కౌంట్తో ఈ స్కూటర్ని కూడా 53,000 రూపాయలకి బేస్ వేరియంట్ 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో అయితే 58,000 రూపాయలకి ఇస్తున్నారు. అందుకనే మనకి ఈ ఫ్లై ఐకాన్ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ అనేది సేమ్ అనమాట. సో మీకు డిజైన్ని బట్టి మీ కంఫర్ట్ని బట్టి అప్పుడు మీరు నడిపిన తర్వాత దాన్ని బట్టి అయితే మీరు అయితే డిసైడ్ అవ్వచ్చు. అలానే వేణు మోటార్స్ కంపెనీ సంబంధించి మేము థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మేము ప్రీవియస్గా రివ్యూ కూడా చేయడం జరిగింది అనమాట. కంపేర్ విత్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన థ్రాటల్ రెస్పాన్స్ పోల్చుకున్నట్లయితే మనకి ఐకాన్ కానివ్వండి, మనకి ఈ ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఇంకా బెటర్గా ట్యూనింగ్ చేసిన మోటార్ లాగా అయితే మాకు అనిపించింది అనమాట. ఐకాన్ మరియు ఈ ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ రివ్యూ అనమాట. ఎవరైనా మీరు ఐకాన్ మరియు ఈ ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేద్దాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.